కేసు ఇది. ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత కూడా సేమ్ ఆలోచన ఎందుకు చేశారనేది గాడ్ ఓన్లీ నోస్, మనకు తెలియదు. ఎనీవే, రోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతోంది? ప్రభుత్వం తరపు నుంచి మీ శిబిరం ఎలా రియాక్ట్ అవుతోంది? వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ గారికి వాష్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి రావడం, ఆయన విత్డ్రా చేసుకోవడం, ఏసీబీకి లైన్ క్లియర్ అయింది అంటున్నారు. తర్వాత రేపు ఆయన ఈడీ ముందుకు అటెండ్ కావాలి. నిన్న దాకానేమో లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి అని అసలు కేసు క్వశ్చన్లే లేవు నన్ను అడగడానికి వాళ్ళ దగ్గర. ఇక రేవంత్ రెడ్డి రాసి పంపిస్తే అడగాలి క్వశ్చన్లు, నన్ను పంపిస్తాడేమో, పంపించినాక విరుస్తాడేమో నన్ను అంటే చాలా లైట్ రివ్యూలో ఆయన తేలిగా కొట్టిపారేశారు కేసుని. సో ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి? సార్, మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక నేరము 10 సంవత్సరాలు ఒక కేబినెట్ మంత్రిగా ఉండి ఆయనకు చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రభుత్వాల మీద గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లొట్టపీస్ కేసు అనడం. ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఆ రోజు ఆయన కేబినెట్ మంత్రిగా ఉండి 54 కోట్ల రూపాయలని డైరెక్ట్ గా ఒక ఈ కార్ రేస్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కూడా దాన్ని డాలర్స్ ల రూపంగా మార్చేసి వాళ్ళకి పంపించిందని చెప్పేసి ఒక అభియోగం వచ్చినప్పుడు, ఒక చట్టాన్ని గౌరవించే ఒక మంత్రి చేసిండు లేకపోతే ఒక సిటిజన్ కింద కూడా ఆయన ఇమ్మీడియట్ కేసు వాడగానే ఇమ్మీడియట్ కోర్టు పోయి స్క్వాష్ పిటిషన్ వేసిండు. లేదా నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకుంటాడు. అంతకు మొదలు కూడా మీకు గుర్తుంటే మీరు చూడండి, ఒకసారి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, ఈయన మంత్రి ఉన్నప్పుడు ఒకసారి బైక్ ఛాలెంజ్ గురించి ఈయన మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా కోర్టు కూర్చుండి ఇమ్మీడియట్. ఆయన చేసేటి అన్ని తప్పులు ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడు, కోర్టులోకి పోతాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఈ లొట్టపీస్ కేసు, దీంట్లో ఏం లేదు. లొట్టపీస్ కేసు అయితే భయపడేందుకు? ఆ రోజు ఏసీబీ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు, నేను అడ్వకేట్ తోటే వస్తా అంటే, ఎక్కడ పోయినా కానీ తోటి చేయాలి అంటే. కొన్ని మన స్కూల్కి పిలుస్తారు, పిల్లలు తప్పు చేస్తే నా డాడీ తోటి వస్తా, మమ్మీ తోటి వస్తా అన్నట్టు, నేను అడ్వకేట్ల తోటే వస్తా, నేను అడ్వకేట్ల ముందరనే మాట్లాడతా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు. ఆయన ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, ఒక కార్ ఇంజనీర్స్ దాంట్లో ఆయనకు అభియోగం ఏముందంటే, ఆయన సీఓనే డైరెక్ట్ వచ్చి ఏం చెప్పినా కేటీఆర్ ఫార్మింగ్ చేసి 2 కోట్ల రూపాయలు ఇస్తారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టేటనగానే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశానే ఇదేంద్ర ఆయన వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి పైసలు కట్టమని అడుగుతున్నాడు. అది అంటే ఒక కేబినెట్ అప్రూవల్ లేదు, ఒక కేబినెట్ మంత్రి ఉంది 10 సంవత్సరాలు చేసి ఒక కేబినెట్ అప్రూవల్ ఉండదు, ఒక ఫైనాన్స్ క్లియరెన్స్ ఉండదు, ఏంది లేకుంటే డైరెక్ట్ ఫోన్ చేసేసి 54 కోట్లు ఆయనకి ఇచ్చేసి అంటే ఏందా ఎవరి సొమ్ము అది? వాళ్ళ నాయన దాచిపెట్టుకున్న సొమ్మ లేకపోతే వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ సొమ్మ అది? అది బోన్గా మళ్ళీ కోర్టులకు పోతాడు, నన్ను అరెస్ట్ చేయొద్దు అంటే. లొట్టపీస్ కేసులలో మరి ఎందుకు భయపడాలి? అరెస్ట్ చేయొద్దు, కోర్టులకు పోయి క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళొచ్చు. ఈ కోర్టులకు వెళ్లే రైట్ పౌరులందరికీ ఉన్నట్టే ఆయనకు ఉంది, అందులో సందేహం లేదు. అయితే సార్, అయితే ఉంటే ఆయన మాట్లాడద్దు కదా, ఈ లొట్టపీస్ కేసులు ఏంది, నన్ను అనవసరంగా ఇది చేస్తున్నారు, దాంట్లో ఏం లేదు, ప్రశ్నలకు భయపడే కోర్టుకు పోతుంది కదా, స్క్వాష్ చేయమని అడుగుతున్నాడు కదా. ఈ రోజు హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు పోయిండు, సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు? రేపు ఎట్లన్నా కానీ ఎదుర్కోవాల్సిందే కదా. ఆయన మీద ఒక అభియోగం వచ్చింది, అభియోగం ముందర పోయి నేను చేసినా చేయలేదని చెప్పాలి కదా. అక్కడ పోయి ఒకసారి బరాబర్ నేనే చేస్తా అంటాడు. సుప్రీంకోర్టు దీంతో ఇవాళ జరిగిన పరిణామంతో ఏసీబీకి లైన్ క్లియర్ అయింది అని చెప్పేది, అది దట్ ఈస్ క్లియర్, లైన్ క్లియర్ అయింది వాస్తవం కదా. ఏసీబీ ఎనీ మూమెంట్ కేటీఆర్ ని మళ్ళీ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కానీ పార్టీ దగ్గర కానీ ఏమైనా సమాచారం ఉందా? సార్, ప్రభుత్వం కానీ పార్టీ కానీ చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండ్రు. చట్టాలకు ఎవరు అతీతం కాదు, చుట్టాలు కాదు. ఆయన తప్పు చేసిందంటే డెఫినెట్ గా అందరు కూడా దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. వాళ్ళు నేరం ప్రూవ్ అయితే కోర్ట్స్ ఉన్నాయి, కోర్టుల విధంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకనంటే ఆయనంతలో ఆయనే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎస్ నేను చెప్పిన 54 కోట్లు ఇచ్చేసామని చెప్పిన ఆయనే ఒప్పుకున్నాడు కదా. అంటే ఒక మంత్రి ఒక ప్రభుత్వ సొమ్ముని వితౌట్ ఒక కేబినెట్ అప్రూవల్ లేకుండా, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసే డబ్బులు అన్నట్టు ఎట్లిస్తారు సార్? నాకు అర్థం కాదు. ఇచ్చేస్తాడు, మళ్ళీనేమో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం లేదు, ప్రభుత్వాలు అంటే గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం పీక్తారు, పీక్కోండి అంటే నా ఇంకా పీకలేరు, నన్ను ఏం పీకలేరు, అది ఇదే ఏం మాట్లాడుతున్నాడు ఆయన?